ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. అప్పుడు సుగ్రీవుడు ఇలా అన్నాడు. రామా, నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది? నీ ప్రాజ్ఞతకు మరొక్కసారి శిరసు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ఇది రాముడు నిలబడిన భూమి అని ఆ భూమికి నమస్కరించి అన్నాడు. రామచంద్ర, నేను రావణుడి తమ్ముడను. నన్ను విభీషణుడు అంటారు. నేను లంకాపట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యను, బిడ్డలను వదిలేసి నువ్వే నా సర్వస్వమని నమ్మి వచ్చేశాను. నా శిరస్సును నీ పాదాలకు తగిల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమాలను నువ్వే వహించాలి అన్నాడు. రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోబెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి, ఆ లంక ఎంత శత్రుదుర్భజ్యమో కూడా చెప్పాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. విభీషణ బెంగపెట్టుకోకు. రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకను దానం చేస్తాను. నిన్ను లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యే వరకు నువ్వు ఆగక్కర్లేదు. ఇప్పుడే నిన్ను లంకకు రాజుగా చేసేస్తాను అన్నాడు. అప్పుడు విభీషణుడు, మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏ మాట చెప్తే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెప్తాను అన్నాడు. మళ్ళీ రాముడు అన్నాడు. లక్ష్మణ, వెంటనే వెళ్ళి సముద్ర జలాలు తీసుకొనిరా. ఈయనకు అభిషేకం చేసి లంకారాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ తరువాత రావణుడు శార్దూలుడనే గూఢాచారిని రాముడి దగ్గరకు పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్నంతటినీ చూసి రావణుడి దగ్గరికి వెళ్ళి, అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు. అక్కడున్న వీరులు సామాన్యులు కారు. నా మాట విని సీతమ్మను రాముడికి అప్పగించు అన్నాడు. నేను మాత్రము సీతను ఇవ్వను అని రావణుడు శుకుడు అనేవాడిని పిలిచి, నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. నువ్వు వానరుడవు, నేను రాక్షసుడను. నేను అపహరించినది నరకాంతను. మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించటము? నా మాట విని మీరు వెళ్ళిపోండి అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు అని శివుడిని పంపించాడు. ఆ శుకుడు పక్షివేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలు చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు, దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడైతే రామలక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మను ఎందుకు అపహరించాడు? రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు అన్నాడు. ఈలోగా అక్కడున్న వానరాలు గూఢాచారిని విడిచిపెట్టకూడదని చెప్పి అందరూ పైకెగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడు ఆ శుకుడు రామా రామా అని ఏడిస్తే రాముడు వెంటనే ఆ వానరాలను శాంతింపజేసి శుకుడిని విడిపించాడు. కానీ వానరాలు శుకుడిని బందీగా పట్టుకున్నాయి. ఏం చేస్తే ఈ సముద్రం మనకు దారిస్తుంది అని విభీషణుడు అడగగా ఆయన అన్నాడు, రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారిస్తుంది అన్నాడు. చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులను దానం చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైన వాటితో అలంకరింపబడ్డ బాహువు, అనేక మంది స్త్రీల చేత సృజింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువును ఈనాడు తనకు సలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. 3 రాత్రులు గడిచిపోయినప్పటికీ సముద్రుడు రాకపోవటం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో ఇలా అన్నాడు. పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్నే ప్రకటిస్తే చేతకాని వాడిగా చూస్తుంది ఈ ప్రపంచము. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండింపజేస్తాను. ఇందులో ఉన్న తిమింగళాలను, మొసళ్లను, పాములను, రాక్షసులను నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బ్రతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తరక్షణం ఆవిరైపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకను చేరుకుంటారు అని చెప్పి కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు.